జగదాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణీయంలోని 85వ దశకంలో ఉన్నాం. తతో మగధ భూభృతాచిర నిరోధ సంక్లేషితం శతాష్టకయుతాయుతద్వితయమీశ భూమీభృతాం అనాథ శరణాయతే కమపి పూరుషం ప్రాహిణోత్ అయాచత సమాగధ క్షపణమేవ కిం భూయసా. పరమాత్మ మగధరాజైన జరాసంధుడు 20,800 మంది రాజులను జయించి వారిని అందరూ తన కారాగారంలో నిర్బంధించాడు. జరాసంధుని కారాగారంలో అనేక బాధలను అనుభవించుచున్న రాజులందరూ జరాసంధుని వధింపుమని కోరుచూ దిక్కులేని వారికి దిక్కైన నీ దగ్గరకు ఒక దూతను పంపించారు. యయాసురభిమాగధం తదను నారదోదీరితా యుధిష్ఠిరమఖోద్యమాదు భయ కార్య పర్యాకులః విరుద్ధ జయినోధ్వరాదు భయ సిద్ధిరుద్ధవే శశం సుషినిజైః సమం పురమియేథయౌధిష్ఠిరీ. దూత యొక్క మాటలను విని జరాసంధుని వధించుటకు బయలుదేరుటకే నీవు నిశ్చయించుకున్నావు. ఆ సమయంలోనే నారద మహర్షి వచ్చి ధర్మరాజు రాజసూయ యాగం చేస్తున్నాడు అని తెలిపాడు. అప్పుడు ఎక్కడకు ముందు పోవాలను అని ఆలోచిస్తున్న నీతో ఉద్ధవుడిలా అన్నాడు, రాజసూయ యాగమున శత్రు విజయము తప్పక కావాలి. కావున ఆ యాగమునకు పోయినందువలన 2 కార్యము సిద్ధిస్తాయి అని తెలుపుటచే నీవు బంధువులతో కలిసి ధర్మరాజున్న ఇంద్రప్రస్థమునకు వెళ్ళావు. అశేషదయితాయుతే త్వయి సమాగతే ధర్మజో విజిత్య సహజైర్మహీం భవదపాంగ సంవర్ధితైః శ్రియం నిరుపమాం వహన్నః భక్తదాసాయితం భవంతమయి మాగధే ప్రహితవాన్ స భీమార్జునం. స్వామి, నీవు ఈ పట్టపురాణులందరితో కూడి పురమునకు వెళ్ళావు. నీ కృపాకటాక్ష ప్రభావమున మిక్కిలి బలశాలు అయిన తన తమ్ముల ద్వారా ధర్మరాజు భూమండలమునంతయు జయించి అసమానమైన సంపదను పొంది ఉన్నాడు. ఆ ధర్మరాజు భక్తపరాధీనుడవైన నీతో తన తమ్ములకు భీమార్జునులను మగధపై యుద్ధం చేయడానికి పంపించాడు. గిరివ్రజపురం గతాస్తదను దేవయూయం త్రయో జయాచ సమరోత్సవం ద్విజమిషేణ తం మాగధం అపూర్ణ సుకృతం త్వముం పవనజేన సంగ్రామయన్ నిరీక్ష్య సహ జిష్ణునా త్వమపి రాజయుధ్వా స్థితః. మీరు ముగ్గురును బ్రాహ్మణ వేషములను ధరించి మగధ రాజ్యమునకు ముఖ్య పట్టణమైన గిరివ్రజపురమునకు చేరారు. అచ్చట మీరు యుద్ధదానమును చేయమని జరాసంధుని అడిగారు. నీ చేతిలో మరణించు పుణ్యము చేసుకొనని జరాసంధునితో భీమసేనుడు యుద్ధము చేయునట్లు చేశావు. నీవు అర్జునుడు వారి యుద్ధమును తొలగించుచూ నిలుచున్నారు. అశాంత సమరోద్ధతం విటపపాటనా సంఖ్యయా నిపాచ్య జరసస్సుతం పవనజేన నిష్పాటితం విముచ్య నృపతీన్ముదా సమనుగృహ్య భక్తిం పదాం దిదేశిధత్ గతస్పృహానపి చ ధర్మగోప్యై భువః. స్వామి, భీమ జరాసంధుల మధ్య ఎడతెరపి లేని యుద్ధం సాగుతున్నది. ఆ యుద్ధమున జరాసంధుడు బలవంతుడుగా కనిపిస్తున్నాడు. ఆ సమయమున చెట్టు కొమ్మను విరిచి వ్యత్యస్తముగా చూపుచూ భీమసేనునిచే జరాసంధుని సంహరింపజేశావు. తరువాత అతని కారాగారమందున్న రాజులందరూ నీ దయచే బంధ విముక్తులై మిగుల ఆనందించారు. అప్పుడు నీవు వారికి నీ యందు సంపూర్ణ భక్తి కలుగునట్లు అనుగ్రహించావు. పిదప తమ ప్రాణములపై ఆశలు వదులుకున్న ఆ రాజులకు తిరిగి రాజ్యమును పాలించు అదృష్టమును కూర్చితివి. ప్రచకృషి యుధిష్ఠిరే తదను రాజసూయాధ్వరం ప్రసన్న భృతకీ భవత్సకల రాజకవ్యాకులం త్వమప్యజి జగత్పతే ద్విజపదావనే జాతికం జగద్ధకిము కథ్యతే నుపవరస్య భాగ్యోన్నతి. ముకుంద, ఆ సమయమున ధర్మరాజు రాజసూయ యాగము చేయుటకు ప్రారంభించాడు. ఆ యాగమున రాజులందరూ సేవకుల వలె పనులు చేస్తున్నారు. నీవు కూడా యాగమునకు వచ్చిన బ్రాహ్మణోత్తముల యొక్క పాదములను కడుగుచున్నావు. అట్టి ధర్మరాజు యొక్క అదృష్టము ఏమని పొగడాలి. తతస్సవన కర్మణి ప్రవరమగ్ర్య పూజా విధిం విచార్య సహదేవ వాగనుగతస్స ధర్మాత్మజః
వ్యధత్త భవతే ముదా సదసి విశ్వభూతాత్మనే తదా ససురమానుషం భువనమేవ తృప్తిం దధౌ. ఆ యాగమందు సర్వశ్రేష్ఠుడైన వానికి అగ్రపూజ చేయాలి అనే విధానమును అనుసరించి సహదేవుడు సర్వాత్మకుడవైన నిన్ను పూజించుటకు అర్ఘ్యమును తెచ్చాడు. ధర్మరాజు సర్వభూతాత్మకుడవైన నిన్ను చాలా సంతోషముతో నిండు సభయందు పూజించాడు. అప్పుడు దేవతలు, మానవులు మొదలగు వారందరూ చాలా ఆనందించారు. తతస్సపది చేదిపో మునినృపేషు తిష్టత్స్వహో సభాజయతి కోజల పశుపదుర్దురూఢం వటుం ఇది త్వయి స దుర్వచో వితతి ముద్వమన్నాసనాదుత ఉదాపదదుదాయుధ సమపతన్నముం పాండవాః. దురిత దూర. అప్పుడు చేవిరాజైన శిశుపాలుడు కోపంతో లేచి, ఈ కృష్ణుడు పశువులను మేపు యాదవుడు, వయస్సునందు చాలా చిన్నవాడు, ఇచ్చట మహామహులైన మహర్షులు, రాజులు పెక్కుమంది ఉన్నారు, వారిని వదలి కృష్ణుని పూజించువాడు మూర్ఖుడు అనుచు ఇంకా అనేకమైన దుర్భాషలాడుచు ఆయుధము ధరించి సింహాసనం నుండి లేచాడు. అప్పుడు పాండవులు అతనిని ఎదుర్కొన్నారు. నివార్య నిజ పక్షగానభిముఖస్య విద్వేషిణస్త్వమేవ జఘృషే శిరోదనుచ దారిణా స్వారిణా జనుస్త్రితయ లబ్ధయా సరసింతయా శుద్ధధీః త్వయా స పరమేకతామధుత యోగినాం దుర్లభాం. నీవు నీ పక్షమునకు చెందిన పాండవులందరినీ నివారించి రాక్షసులను సంహరించు నీ చక్రముచే శిశుపాలుని శిరస్సును ఖండించావు. ఆ శిశుపాలుడు గత జన్మలందును హిరణ్యకశిపుడుగా, రావణుడుగా జన్మించినప్పుడును ద్వేషభావము చేయనైనను నిన్నే ఎల్లప్పుడూ చింతించుట వలన అతని పాపములన్నీ నశించిపోయినవి. అందువలన శిశుపాలునకు యోగులకు కూడా లభింపని పరమ ముక్తి లభించినది. తతస్సు మహితే త్వయా క్రతువరే నిరూఢే జనో యయౌ జయతి ధర్మజో జయతి కృష్ణ ఇత్యాలపన్ ఖలస్సతు సుయోధనో దుతమనా సపత్నశ్రియా మయార్పిత సభాముఖే స్థల జలభ్రమాదభ్రవీత్. చాలా శ్రేష్టమైన ఆ రాజసూయ యాగమును నీవు నిర్వహించినందువలన జనులు నీకు ధర్మరాజునకు జయ జయధ్వానములు చేయుచు వెళ్ళిపోయారు. దుర్మార్గుడైన దుర్యోధనునకు మాత్రము తన జ్ఞాతి అయిన ధర్మరాజు యొక్క సంపదను చూచి అసూయ కలిగింది. అతడు మయుడు నిర్మించిన సభాభవనమున స్థలమును జలముగా భావించి భ్రమకు లోనయ్యాడు. తదాహసితముత్థితం ద్రుపద నందనా భీమయోః అపాంగ కలయా విభో కిమపి తావదుద్రుంభయం ధరాపర నిరాకృతౌ సపది నామ బీజం వపన్ జనార్దన మరుత్పురీ నిలయ పాహి మామామయాత్. ప్రభు, దుర్యోధనుడు భ్రమ వల్ల పడిన భంగపాటును చూసి ద్రౌపది, భీమసేనులు నవ్వారు. ఆ సంఘటనను నీ క్రీగంటి చూపులచే పెంపొందించుచు భూభారమును తగ్గించుటకై వెంటనే బీజము నాటేటువంటి పరమాత్మ జనార్దన, గురువాయూరు పురవాస, నా రోగములను నిర్మూలించి నన్ను రక్షింపుము. కొద్దిగా వేరియేషన్ ఉన్నది ఇక్కడ, మహాభారతంలో అలా ఉండదు. శ్రీకృష్ణుడు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తరువాత ఆ సంఘటన జరుగుతుంది. ఇవి కొన్ని అంతరాలు ఉంటూ ఉంటాయి. మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.